నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత అఖిలాండ స్వరూపిణి. ఆ తల్లి సత్యాన్ని విస్మరించిన మనిషికి చిత్త బుద్ధులను ప్రక్షాళన చేసి తాను ఉన్నానని గుర్తు చేసి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తోంది. ఈ సృష్టికి పూర్వం అగోచరమైన అమ్మ సృష్టి తర్వాత సకల చరాచర రూపంలో వ్యక్తమై జీవుల పోషణ భారాన్ని తానే నిర్వహిస్తోంది. పరాశక్తి ప్రభావం చేతనే అచేతనమైన సదాశివశక్తి సచేతనమై గుణమై సచ్చిదానందమూర్తి అయి సృష్టి స్థితి లయలకు ఆధారమైంది. అమ్మ శక్తి లేనిదే అనుమాత్రం కదలలేని సృష్టి అమ్మ అనుగ్రహంతోనే నడుస్తోంది. ఆ ఆదిపరాశక్తి ముగ్గురమ్మలుగా వ్యక్తమయ్యే దివ్యధామం శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రం. అంతటి అద్వితీయమైన దివ్యధామాన్ని నేటి తీర్థయాత్రలో మనం దర్శిద్దాం. మనిషి విజ్ఞతతో వివేకంతో అంతరింద్రియాలను జాగృతం చేసి ఆత్మాన్వేషణతో పరాశక్తి ప్రజ్ఞని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి, సాధించాలి. అప్పుడే అమ్మని దర్శించిన పుణ్యఫలం మోక్షఫలంగా సిద్ధిస్తోంది. అందుకు నిదర్శనమే శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రం. యాదాద్రి జిల్లాలో మండల కేంద్రమైన వలిగొండలో ప్రధాన రహదారి ప్రక్కగా శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రం భక్తానుగ్రహ ప్రదాయక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. మూసీనది తీరాన కొలువైన ఈ క్షేత్రం వేద విద్యల పరిశోధన క్షేత్రంగా ఈ దివ్యధామం పరిఢవిల్లుతోంది. ఆద్యంతాలకు అమ్మే మూలశక్తిని దేవీ భాగవతం చెబుతోంది. అంతటి విశిష్టత గల అమ్మ ముగ్గురమ్మలగా కొలువుదీరిన దివ్యధామ దర్శనానికి భక్తులు ప్రతినిత్యం పరితపిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు భక్తులు ముగ్గురమ్మల నామాలను స్మరిస్తూ కైమోడ్పులర్పిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమానందాన్ని పొందుతారు. ప్రధాన ఆలయ ఆవరణలో అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న అనేక దేవతా వృక్షాలు భక్తులకు ఆహ్లాద ఆరోగ్యాలను అందిస్తాయి. ఆ ఆధ్యాత్మిక చింతనతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మల అనుగ్రహానికి పాత్రులవ్వడానికి మనో సంకల్పాన్ని సుసంపన్నం చేసుకుంటారు. శ్రీ హరిహర క్షేత్రంలో కొలువైన ముగ్గురమ్మల్లో ఒకరు కాళీదేవి. మహామాయనే మహాకాళి అంటారు. సర్వభూత లయకారకుడైన మహాకాలుని లయమనొచ్చే శక్తి కాళి. సృష్టికి పూర్వం ఉన్న అంధకార రూపమే కాళీ స్వరూపం. ఆ తల్లి దుష్టులను సంహరించి లోక కళ్యాణం చేయటం కోసం ఉద్భవిస్తుంది. ఈ క్షేత్రంలో కొలువైన రెండో అమ్మవారు మహాలక్ష్మి. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద. జ్ఞానం సంపద రెండూ భిన్నమైనవి కాదు. ఒకటి ఉంటే రెండోది ఉన్నట్టే. దయ సేవాభావం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇదే అసలు రహస్యం. మూడో అమ్మవారు సరస్వతీదేవి. సరస్వతీ మాత వేదకాలం నుంచి అర్చామూర్తిగా ఋషీశ్వరులచే స్తుతించబడుతోంది. సృష్టికి ఆధారమైన ప్రణవనాదం ఓంకారం నుంచి సర్వ విద్యలు ఉత్పన్నమయ్యాయి. ముగ్గురమ్మలను ఒకే చోట దర్శించే భాగ్యం భక్తులకు కలిగే ఏకైక దివ్యక్షేత్రం శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పీఠంపై ముగ్గురమ్మలు దర్శనమిచ్చే క్షేత్రం చాలా అరుదు. ప్రధాన ఆలయ మండపం చుట్టూ సుమారు 9 మంది దేవతలు కొలువై ఉంటారు. ప్రతి దైవ స్వరూపం ఒక్కో దివ్య మహిమకు తార్కాణంగా గోచరిస్తోంది. గర్భాలయానికి అభిముఖంగా మేరు శ్రీచక్రం ప్రతిష్ఠించి ఉంటోంది. దానికి ఇరువైపులా మరో 2 శ్రీచక్రాలు నెలకొని ఆలయ పవిత్రతకు మరింత కారణభూతమై దర్శనమిస్తాయి. ఇదే మండపంలో హోమక్రతువులు కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన మండపానికి ఎదురుగా అమ్మవారి సింహవాహనం అమ్మను ఎప్పుడూ తన వీపుపై ధరించి విశ్వదర్శనం చెయ్యాలనేంత కోరికతో ఉన్నట్టు దర్శనమిస్తోంది. గర్భాలయానికి ఇరువైపులా ఇచ్ఛా క్రియా శక్తుల స్వరూపాలు కొలువై ఉంటాయి. ఈ అమ్మలను దాటి అంతరాలయంలోకి వెళితేనే సాధన అనే ఫలం విజయ రూపంలో వరిస్తుందని చెప్పడమే త్రిశక్తి మాతల దర్శనంలోని అసలు మర్మం. ఇది పంచాయతన క్షేత్రంగా విరాజిల్లుతోంది. మహాకాళి, మహాలక్ష్మితో పాటు మహాసరస్వతీ దేవితో కలిసి
ముగ్గురమ్మలు ఒకే పీఠంపై కొలువుదీరి దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చే దివ్య క్షేత్రం హరిహర త్రిశక్తి క్షేత్రం. అంతరాలయంలో విశాల నేత్రద్వయంతో భక్తులను అనుగ్రహించడానికి మాత్రమే కొలువై ఉంటోంది కాళీమాత. ఈ అమ్మవారిని కొలిస్తే మనలోని దుష్టశక్తులు తొలగిపోతాయి, సానుకూల శక్తి ప్రభావాలు చోటు చేసుకుంటాయి. దాంతో అన్నీ శుభాలు వరిస్తాయనేది ఇక్కడి భక్తుల ప్రధాన నమ్మకం. అఖిల విశ్వం సమస్త ప్రాణులు అమ్మ ఆధీనంలో ఉంటే లక్ష్మీదేవి మాత్రం తన భక్తుల ఆధీనంలోనే ఉంటోంది. భగవద్భక్తులపై కోపించే వారి గృహంలో లక్ష్మీదేవే కాదు, శ్రీహరి కూడా ఉండడనేది పురాణోక్తి. ప్రణవం సరస్వతీ రూపం. అందుకే సకల విద్యలకు ఆధారంగా అధిదేవతగా సరస్వతి పూజింపబడుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ సంకల్ప శక్తి సరస్వతి. ఆ శక్తికే వాక్, వాణి, శారద, సరస్వతి అనే నామాలు. వేదాలకు ఆదిమూలమైన సరస్వతీ విద్య, వివేకాల దివ్యతత్వం విరాజిల్లుతోంది. త్రిశక్తి మాతలకు పూజాది కైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తికి పల్లకి సేవ చేస్తారు. ముత్తైదవులు ఆలయ మండపంలో లలిత అష్టోత్తర శతనామావళిని స్తుతిస్తూ పల్లకి సేవ నిర్వహించడం ఒక అనిర్వచనీయ అనుభూతిగా భావిస్తారు. పంచాయతన క్షేత్రంగా విరాజిల్లే శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్ర మండపంలో ఒకవైపు సకల విద్యల ప్రదాత దక్షిణామూర్తి, సిద్ధిబుద్ధి సమేత గణపతి, పరమేశ్వరుడి మరకత లింగమూర్తి, సూర్యనారాయణ స్వామి ఆలయాలు నెలకొన్నాయి. ప్రతి ఆలయం ఒక ప్రత్యేక ఆలయంగానే భక్తులకు దర్శనమిస్తుంది. ముగ్గురమ్మలను దర్శించిన భక్తులు ఆ దివ్యమూర్తులను సైతం దర్శించి తరిస్తూ ఉంటారు. ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటోంది, మరో కాలు పైకి మడిచి ఉంటోంది. చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు. ఈ భంగిమలో ఆంతర్యమేమిటంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగింది మాత్రమే. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. విద్యా బుద్ధుల్లో రాణింపు కోసం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని సేవించి తరిస్తుంటారు. జ్ఞానేశ్వరుడు విజ్ఞానానికి ప్రతినిధి గణపతి. ఈ పార్వతీమాత సుతుణ్ణి ఆరాధించిన భక్తులకు సకల విఘ్నాలు హరించిపోతాయి. శరణ శరణు అంటూ గుంజీలు తీస్తే చాలు సకల విఘ్నాలు తొలగించి విజయాలను అనుగ్రహిస్తాడని ఇక్కడి భక్తుల అమిత విశ్వాసం. లియతే గమ్యతే ఇతిలింగం అని వ్యుత్పత్తి అర్థం. జగతిలో గమించే శక్తిగలది మాత్రమే లింగం. ఆ పరమేశ్వరుడి శక్తి సమన్విత ఐక్య స్వరూపం శివలింగం. ఈశ్వరత్వం లింగంలో ఉంటూ సృష్టిలో చరాచర జీవకోటికి ఆధారభూతమై నిలుస్తోంది. ఇష్టకామేశ్వరుడిగా పూజలందుకునే మరకత లింగేశ్వర స్వామి ఆరాధనకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి పై భాగాన శివపార్వతులు దివ్యమూర్తులు విగ్రహాలు దివ్యంగా దర్శనమిస్తాయి. ఓం ఆదిత్యాయ నమః అని స్మరిస్తూ సూర్యనారాయణ స్వామి వారిని పూజించిన వారికి చర్మ వ్యాధులు, కంటి దోషాలు నయమవుతాయని ఇక్కడి భక్తుల అమిత విశ్వాసం. ఇక్కడ రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తికి సహస్ర ఘటాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. పార్వతీ పరమేశ్వరుల తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బాల్యంలోనే తన శక్తి సామర్థ్యాలను సమస్త లోకాలకు చాటి చెప్పాడు. దుష్ట శిక్షణ చేసి శిష్టులకు రక్షణ కల్పించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి అనేక నామాలతో వివిధ ప్రాంతాల్లో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, హయగ్రీవ స్వామి మూర్తులు దర్శనమిస్తాయి. త్రిశక్తి మాతల సమీపంలో ఈ దేవతామూర్తులందరినీ దర్శించుకోవటం భక్తులు పుణ్యప్రదాయకంగా భావిస్తారు. శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమలు అత్యంత మహిమాన్విత మూర్తులుగా భక్తుల నమ్మకం. ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల అమిత విశ్వాసం.
ఈ కారణంగా మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. 5 మంగళవారాల పాటు ఉపవాస దీక్షను చేపట్టి ఇక్కడ స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన కుజదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. భక్త జనాశ్రిత వరదాయకుడు శ్రీనివాసుడు కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారం. కలియుగ దైవంగా అలరారే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆర్తితో పిలిస్తే పలికే దైవంగా పూజలందుకుంటున్నాడు. ఊర్ధ్వపుండ్రముఖ వర్చస్సుతో అభయవరద కటిహస్తాలతో దివ్య తేజోమయమూర్తిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా స్వామి భక్తుల సేవలందుకొని అనుగ్రహిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి మొక్కి వడ్డీ కాసుల వాడిని దర్శిస్తే సమస్త శుభాలు వనగూరుతాయని ఇక్కడి భక్తుల అమిత విశ్వాసం. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామిని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. 5 ముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణముంది. హనుమాన్ ప్రధాన ముఖంగా ఉంటోంది. ఈ ముఖాన్ని చూస్తే ఇష్టసిద్ధి కలుగుతోంది. నారసింహునికి అభీష్ట సిద్ధి, గరుడునికి సమస్త కష్టాలను నాశనం చేసే శక్తి ఉంటోంది. కుడివైపు చివరన ఉండే వరహాముఖం దాన ప్రపత్తిని, ఎడమవైపు చివరన ఉండే హయగ్రీవ ముఖం సర్వ విద్యలను కలగజేస్తాయి. అందుకని పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అన్ని విధాలా శుభమని పురాణాలు చెబుతున్నాయి. సింధూర ప్రియుడైన స్వామి దర్శనం సకల శుభ ఫలదాయకం. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు హయగ్రీవ స్వామి ఆవిర్భవించాడు. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారం. హయ అంటే గుర్రం, గ్రీవ అంటే మెడ అని అర్థం. ఈ స్వామి అశ్వశిరస్సు కలిగినవాడని అర్థం స్ఫురిస్తోంది. హయగ్రీవ స్వామిని నిత్యం పూజిస్తే విద్య, తెలివి ప్రాప్తిస్తాయంటారు. నవగ్రహ దోష పరిహారం కోసం విడివిడిగా దేవతల ప్రతిష్ఠించడం ఇక్కడి ఆలయంలో మాత్రమే చూడగలం. ఏ గ్రహదోషం ఉన్నవారు ఆ గ్రహదోష పరిహారార్థం ఆ గ్రహ దేవతకు పూజలు చేసుకునే వీలు ఇక్కడ మాత్రమే లభించే సౌకర్యం. ఇప్పటి వరకు శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్ర దర్శనం చేసుకున్నాం కదా. ఆ ముగురమ్మల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిద్దాం.